నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో టేస్టీ జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ చేసి చూపిస్తున్నాను. చాలా మంది చెప్పేది ఏంటంటే పైన క్రాక్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు కదా, లేదు అని అంటే లోపల ఉండల కింద ఫామ్ అవుతున్నాయని చెప్తారు. చూడండి, మనకి ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు. లోపల ఉండలు లేకుండా ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూసేద్దాం. ఒక గిన్నెలో 2.5 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ వెయిట్ వచ్చేసి 800 గ్రామ్స్. దీంట్లోనే 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్ షుగర్ సేమ్ క్వాంటిటీతో తీసుకున్నాను. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా గరిటతో కదుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యాక 5 to 6 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం గరిటతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాకం అన్నది రెడీ అయిపోతుంది. ఈ పాకము కొంచెం పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని తీసుకున్నా. దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఈ పౌడర్ని మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుతున్నప్పుడు వాటర్ ఎక్కువయ్యి పిండి లూజ్ అయితే కొద్దిగా మైదాని యాడ్ చేసుకోండి. చపాతీ పిండిని కలిపినట్టు ఎక్కువ ప్రెషర్ ఇస్తూ కలిపేయొద్దు. వేళ్ళతో స్మూత్గా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని పిండిపై అప్లై చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని పిండికి పట్టించుకుని ఈ బౌల్ని ప్లేట్తో క్లోజ్ చేసి 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. పిండి నాని బర్ల్స్ చేసుకునే లోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ముందు కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండిని తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పైన ఆయిల్ యాడ్ చేసాం కదా, ఆయిల్ మొత్తం కలిసే వరకు ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకుని చిన్న బాల్స్ లా చేసుకోవాలి. చూడండి, ఇలా 2 చేతుల మధ్యన ప్రెషర్ ఇస్తూ, ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, లైట్ గా ప్రెషర్ ఇస్తూ రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి. చూడండి, 2 చేతుల మధ్య లైట్ గా ఫస్ట్ ప్రెషర్ ఇవ్వాలి. ఇలా మొత్తం రౌండ్ బాల్స్ లా చేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి బాల్స్ కి క్రాక్స్ అన్నవి రావు. చూడండి, మనకి ఎక్కడ క్రాక్స్ అన్నవి లేవు. సో అన్నిటిని ఇలానే కొద్దిగా ఫస్ట్ లైట్ గా ప్రెషర్ ఇవ్వాలి. తర్వాత బాల్స్ లా రౌండ్ షేప్ లో చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, దీన్ని సిమ్ లో పెట్టుకుని ఒక్కొక్క బాల్ ని వేస్తూ కొన్ని బాల్స్ ని డీప్ ఫ్రైకి ఈ ఆయిల్ కి సరిపడా బాల్స్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని సిమ్ లోనే పెట్టి ఫ్రై చేయండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోతే గనక త్వరగా కలర్ వచ్చేస్తుంది, మనకి లోపలన్నీ వేగవు. సో ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయొద్దు. చూడండి, మనం వేసేసరికి బాల్స్ కాసేపటికి పైకి తేలుతూ ఉన్నాయి కదా, అంటే మనం పిండిని కరెక్ట్ గా కలుపుకున్నాము. వెంటనే గరిటె పెట్టేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. అన్ని బాల్స్ ఈక్వల్ కలర్ వచ్చేంత వరకు ఇలా గరిటెతో కదుపుతూ వేయించుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. షుగర్ సిరప్ లో వేసేసరికి అవి సిరప్ ని పీల్చుకొని ఉబ్బుతాయి కదా, అప్పుడు మనకు అంత డార్క్ కలర్ ఉండవు, లైట్ కలర్ లోకి వచ్చేస్తాయి. సో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఒక జాలిగరిటలోకి తీసేసుకోవాలి. అన్ని బాల్స్ ని ఇలా జాలిగరిటలోకి తీసేసుకుని షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్ లో యాడ్ చేస్తున్నాను. ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని 15 మినిట్స్ తర్వాత మనకి షుగర్ సిరప్ వీటిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు అలానే సెకండ్ ట్రిప్ లో కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా కొన్ని బాల్స్ ని వేసుకుని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటతో నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకుని తీసుకుని షుగర్ సిరప్ లో యాడ్ చేసేసుకోవాలి. షుగర్ సిరప్ ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. సిరప్ ఎక్కువ వేడి చేసామంటే గనక గులాబ్ జాములు చెదురైపోతాయి. సో వేడి లేకుండా గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. నేను అందుకనే ముందే షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసేసి ఉంచుకున్నాను. ఎందుకంటే మనం పిండి కలుపుకొని బాల్స్ చేసుకుని ఫ్రై చేసుకునే లోపు మనకి షుగర్ సిరప్ చల్లారుతుంది కదా. సో అందుకనే నేను ముందే ప్రిపేర్ చేసేసి ఉంచుకున్నాను. ఇలా వేడి మీద వేయకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. చూడండి, మనకి గులాబ్ జాములు అనేది రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి.